చాలా ఏళ్లుగా విజయవాడకు దూరంగా ఉంటున్నటువంటి వంగవీటి రంగా కూతురు వంగవీటి ఆశా కిరణ్ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో కొత్త చర్చగా మారింది. ఎందుకంటే వంగవీటి రాధా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, కానీ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇదే సమయంలో వంగవీటి రాధా చెల్లెలు వంగవీటి ఆశా కిరణ్ బెజవాడలో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. ఇటీవల రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ పార్టీలోకి చేరుతారో అనే అంశంపైన స్పష్టతనివ్వలేదు, కానీ రాజకీయంగా మాత్రం త్వరలో యాక్టివ్ కాబోతున్నట్టు ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పరోక్షంగా ఆమె కూడా రాజకీయాల్లోకి రాబోతున్నట్టు స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించింది. అయితే ఆమె ఏ పార్టీలోకి వెళ్తారు అనే అంశంపైన కూడా రాజకీయ వర్గాల్లో కీలక చర్చ సాగుతోంది. వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇన్యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఆమె వైఎస్ఆర్సీపీలోకి రావడానికి అవకాశం ఉంది. అదే సమయంలో జనసేనలోకి చేరాలని ఆమె సన్నిహితులు కోరుతున్నట్టు చర్చ సాగుతుంది. కానీ ఆమె మాత్రం వైఎస్ఆర్సీపీలోకి రావాలనే ఆలోచనతో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ సాగుతోంది. ప్రధానంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వంగవీటి రాధాకు అవకాశం ఇవ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ అవకాశం రాదనే ఉద్దేశంతో వంగవీటి ఆశా కిరణ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో జనసేనలో కూడా అవకాశం వచ్చే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ తనను ప్రోత్సహించే అవకాశం లేదని ఆమె భావిస్తున్నట్టు, అందుకే వైఎస్ఆర్సీపీ అయితే బెటర్ ప్లాట్ఫామ్ అవుతుందని వంగవీటి ఆశా కిరణ్ భావిస్తోందని, వంగవీటి ఆశా కిరణ్ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఇప్పటికే మంతనాలు జరిపినట్టు, వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. ఇప్పటికే వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలోకి వస్తారనే వార్తలు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతున్నాయి. 2029 ఎన్నికల నాటికైనా వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలోకి వస్తారనే ఒక చర్చ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన చెల్లెలు వైఎస్ఆర్సీపీలోకి వస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అదే సమయంలో ఆమె మాట్లాడుతూ తన అన్న వంగవీటి రాధా మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని, తన నిర్ణయం ఏదైనా ఆయన మద్దతు ఉంటుందని, అదే సమయంలో ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద ఉండొచ్చు, తాను ఒక ప్లాట్ఫామ్ మీద ఉండొచ్చు, ఎవరిష్టం వారిదని మాట్లాడడం కీలకమైనటువంటి రాజకీయ చర్చకు తెరలేపింది. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆల్టర్నేటివ్ గా ఉన్నట్టు, ఆమె ముందు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నట్టు కీలకమైనటువంటి చర్చ బెజవాడ రాజకీయాల్లో సాగుతోంది.